ఒక్కసారి మీరు ఇలా ఊహించుకోండి, రేపు ఉదయం ప్రపంచం మొత్తం ఒకే వార్తతో నిద్రలేస్తుంది. భూమిపై ఉన్న చివరి క్రూడాయిల్ బావి కూడా పూర్తిగా అయిపోయింది. మొదట ఈ వార్తను చాలా మంది సీరియస్ గా తీసుకోరు. సరే, కొన్ని రోజులు పెట్రోల్ దొరకదు అంతే కదా అని అనుకుంటారు. కానీ మీకు ఆ క్షణంలో ఒక నిజం తెలియదు. ఆగింది మీ బండి మాత్రమే కాదు, ఆగబోయేది మీ వంటిల్లు, మీ ఆఫీస్, మీ ఇంటి పక్కనే ఉన్న ఒక హాస్పిటల్ కూడా. ఎందుకంటే పెట్రోల్ అంటే కేవలం బండి నడిపి ద్రవం కాదు, అది మన ఆధునిక జీవితానికి రక్తం లాంటిది. ఆ రక్తం ఆగిపోతే 72 గంటల్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. మరి ఈ ప్రపంచాన్ని నిశ్శబ్దంగా నడిపిస్తున్న ఆ క్రూడాయిల్ అసలు ఏమిటి, అది ఎందుకు అంత విలువైనది, ఒకవేళ అది నిజంగానే లేకపోతే మొదట కూలిపోయేది ఏమిటి? ఈ వీడియోలో మనం అన్ని వివరంగా అర్థం చేసుకుందాం. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇమాజిన్ వర్స్కు స్వాగతం. ఇక వీడియోను మొదలు పెడదామా? మనమందరం ఒక పెద్ద అబద్ధంలో బతుకుతున్నాం. చెమురు అంటే పెట్రోల్ మాత్రమే అని అనుకుంటున్నాం. ఇది నిజం కాదు. క్రూడాయిల్ ను రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాత కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే రావు. దాని నుంచి వందల రకాల రసాయనాలు తయారవుతాయి. వాటితో ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్, పాలిస్టర్, పెయింట్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇంకా వేలాది పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలు తయారు అవుతాయి. మీరు ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 20 వస్తువులు వాడారనుకోండి, అవన్నీ చెమురుతోనే తయారయ్యాయి. మీరు పళ్ళు తోమిన టూత్ బ్రష్ ప్లాస్టిక్ తో చేసింది, అది చెమురు. మీరు తాగిన వాటర్ బాటిల్, మీరు వేసుకున్న టీ షర్ట్ లో ఉండే పాలిస్టర్ దారం చెమురు నుండి వస్తుంది. మీ చెప్పులు, మీ ఫోన్ కవర్, మీ హెల్మెట్, ఇవన్నీ చెమురుతోనే తయారయ్యాయి. ప్రపంచం ప్రతిరోజు 10 కోట్ల బ్యారెల్స్ చెమురుని వాడుతుంది. అందులో ఇండియా వాటా 50 లక్షల బ్యారెల్స్. ఒక బ్యారెల్ తో కొన్ని పదుల సంఖ్యలో వస్తువులు తయారవుతాయి. అంటే మనం బంకులో కొట్టించేది కేవలం 10% మాత్రమే, మిగిలిన 90% మన ఇంట్లోనే ఉంది. అందుకే నేను అంటున్నాను, చెమురు ఆగిపోతే బండి ఆగదు, జీవితం ఆగుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. భూమి మీద చెమురు నిజంగా అయిపోతుందా? అయితే ఎప్పుడు అయిపోతుంది? క్రూడాయిల్ అనేది మనం తయారు చేసుకున్న ఒక వస్తువు కాదు. కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో జీవించిన సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువుల అవశేషాలు భూమి పొరల కింద విపరీతమైన ఒత్తిడి, వేడి వల్ల నెమ్మదిగా చెమురుగా మారాయి. ప్రకృతి ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కోట్ల సంవత్సరాలు తీసుకుంది. కానీ మనం అదే చెమురును కేవలం కొన్ని తరాల్లోనే వినియోగిస్తున్నాము. బ్రిటిష్ పెట్రోలియం సంస్థ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం నిరూపితమైన నిల్వలు ఇప్పుడున్న వేగంతో వాడితే 40 ఏడులు వస్తాయని అంచనా వేసింది. సౌదీ అరేబియా అయితే 70 ఏళ్ళని చెప్తుంది, అమెరికా అయితే 50 ఏళ్ళని చెప్తుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ లెక్క ప్రపంచం ఇప్పుడు వాడుతున్నంతే వాడితే అన్నేళ్లు వస్తుంది. కానీ ఇండియా, చైనా లాంటి దేశం ప్రతి ఏడాది డిమాండ్ ను 10% పెంచుతుంది. అంటే మనకు 50 ఏళ్ళు కాకుండా ఇంకా అంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఇండియా తన అవసరాలలో 85% క్రూడాయిల్ ను బయట దేశాల నుంచి కొంటుంది. మన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ రిజర్వ్స్ కేవలం 3 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో యుద్ధం వచ్చి షిప్పులు ఆగిపోతే మన బంకులు కొన్ని రోజుల్లోనే ఖాళీ అయిపోతాయి. ప్రపంచం కంటే ముందు దెబ్బ మనకే పడుతుంది. మరి ఒకవేళ ఆ వ్యవస్థ ఒక్కసారిగా ఆగిపోతే మొదటి రోజు నుంచే ప్రపంచం ఎలా మారిపోతుందో ఇప్పుడు చూద్దాం. మొదటి కొన్ని గంటల్లోనే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటాయి. మిగిలిన ఇంధనాన్ని సాధారణ ప్రజలకు కాకుండా అత్యవసర సేవలకు మాత్రమే కేటాయిస్తాయి. అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు, పోలీస్ వాహనాలు, వాటికి మాత్రమే ప్రత్యేకంగా డీజిల్ ఇవ్వబడుతుంది. ఇంకోవైపు నగరం మొత్తం పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీస్తుంది. హైదరాబాద్ లో కొన్ని గంటలకే వేల ఆటోలు ఆగిపోతాయి, క్యాబ్స్ క్యాన్సిల్ అవుతాయి. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వంటి యాప్స్ ఆఫ్లైన్ లోకి వెళ్లిపోతాయి. మొదటి రోజు సాయంత్రానికి సూపర్ మార్కెట్లు కొన్ని షెల్ఫ్లు ఖాళీగా కనిపిస్తాయి. ప్రజలు భయంతో అవసరానికి మించిన వస్తువులు కొనడం మొదలు పెడతారు. అప్పుడు ఒక పాల ప్యాకెట్, కిలో టమాటా కూడా విలువైన వస్తువుగా మారిపోతుంది. ఇప్పుడు ఇంటర్నెట్లో మొదలవుతుంది. మీ ఫోన్లో సిగ్నల్స్ తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే ఇండియాలో 70% మొబైల్ టవర్లు కరెంటు పోగానే డీజిల్ జనరేటర్లతో నడుస్తాయి. డీజిల్ లేకపోతే టవర్ కూడా ఆగిపోతుంది. ఇంకో నిజం, మీరు రోజు నడిచే రోడ్లు కూడా చెమురుతోనే తయారైంది. రోడ్ల మీద ఉండే నల్లని తారు, బీటూమెన్ అనేది క్రూడాయిల్ నుండి వచ్చే చివరి పదార్థం. అంటే కొత్త రోడ్డు వేయడం, పాత రోడ్లు రిపేర్ చేయడం కూడా ఆ రోజు నుంచి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు రెండో రోజు ఆ దెబ్బ మన వంటింట్లో పడుతుంది. మీరు తినే ఒక మెతుకు అన్నం కూడా చెమురు లేకుండా మీ ప్లేట్లోకి రాదు. పంటకు వేసి ఎరువు పెట్రోకెమికల్స్ తో తయారు అవుతుంది. పంట కోయడానికి ట్రక్కుకు డీజిల్ కావాలి. దాన్ని నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ కి పంపాలి. మార్కెట్లకు తీసుకురావడానికి లారీకి డీజిల్ కావాలి. ఈ గొలుసులో ఒక్క లింక్ తెగినా మీ ప్లేట్ ఖాళీ అవుతుంది. అందుకే ఇది ఆహార కొరత కాదు, సరఫరా వ్యవస్థ కూలిపోవడం. ఆ తర్వాత దెబ్బ హాస్పిటల్ మీద పడుతుంది. మెడికల్ షాప్స్ కి వెళ్తే సిరంజీలు, బ్లడ్ బ్లాగులు, గ్లౌజులు ఇవేవి దొరకవు. మీరు అడుగుతారు, పెట్రోల్కి దీనికి ఏం సంబంధం అని.
సంబంధం ఉంది. ఇవన్నీ ప్లాస్టిక్ తో చేసినవి. ప్లాస్టిక్ అంటే చెమురు. మందుల ఫ్యాక్టరీలో టాబ్లెట్ మీద పూసే పూత కూడా చెమురు నుండి వచ్చి పదార్థంతోనే చేస్తారు. అంటే పెట్రోల్ లేకపోతే మీరు నడవచ్చు, కానీ ప్లాస్టిక్ లేకపోతే మీరు బ్రతకలేరు. ఒక చిన్న వాటర్ బాటిల్ తయారు కాకపోతే తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోయినా ప్రపంచం ఒక్కసారిగా అన్ని వస్తువులను కోల్పోదు. ఇప్పటికే తయారైన నిల్వలు కొంతకాలం ఉపయోగపడతాయి, కానీ కొత్త ఉత్పత్తి, కొత్త సరఫరా విక్రమంగా తగ్గుతాయి. అందుకే ఈ డాక్యుమెంటరీలో మనం చూసిన ప్రతి సంఘటన ఒకే రోజులో జరిగిపోయే మాయ కాదు. ఇక్కడ అందరూ ఒక పెద్ద ప్రశ్న అడుగుతారు, పెట్రోల్స్ కి ఆల్టర్నేటివ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా అని. నిజమే, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఒక పెద్ద అడిగే, కానీ అవి చివరి సమాధానం కాదు. ఎందుకంటే ఈ రోజు ఒక ఎలక్ట్రిక్ కారు పెట్రోల్ తాగకపోయినా దాని టైర్లు, డాష్ బోర్డు, సీట్ ఫోమ్, పెయింట్స్ ఇవన్నీ ఇప్పటికే పెట్రోకెమికల్స్ తోనే తయారు అవుతున్నాయి. అందుకే ప్రపంచం ఒక కారు మీద కాకుండా పూర్తి ఆల్టర్నేటివ్ మీద పరిశోధన చేస్తుంది. ఈ రోజు ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ చెమురు కోసం కాదు, చెమురుకు ఆల్టర్నేటివ్ కోసం పోరాడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూల్స్, బయోఫ్యూల్స్, సోలార్ పవర్, రీసైక్లింగ్ టెక్నాలజీస్ ఇలా ఎన్నో రంగాల్లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ పోరాటంలో ముందు వరుసలో ఉంది. చెరుకు నుండి ఇథనాల్ తీసి పెట్రోల్లో 20% కలిపే కార్యక్రమం, రాజస్థాన్ ఎడారిలో ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్కులు, ఇండియన్ రైల్వే ప్రయోగిస్తున్న హైడ్రోజన్ ట్రైన్ ఇవన్నీ అదే ప్రయత్నంలో ఒక భాగం. ఈ వీడియో మొదట్లో మనం అనుకున్నాం పెట్రోల్ లేకపోతే మన బండి ఎలా నడుస్తుందని కాదు. అసలు ప్రశ్న చెమురు లేకపోతే మన నాగరికత ఎలా నడుస్తుందనేది అసలు ప్రశ్న. ప్రతిరోజు మనం దాటి వెళ్ళే ఒక చిన్న పెట్రోల్ బంక్ కేవలం ఇంధనం అమ్మే చోటు కాదు. అది వ్యవసాయాన్ని, హాస్పిటల్స్ ను, పరిశ్రమలను, ప్రపంచ వాణిజ్యాన్ని కనిపించకుండా కలిపి ఉంచుతున్న ఒక పెద్ద వ్యవస్థలో ఒక భాగం. అందుకే పెట్రోల్ ధర పెరిగింది అనే వార్త కేవలం ఆర్థిక వార్త కాదు, మన ప్రపంచం ఇంకా ఎంతగా ఒక నల్లని దవం మీద ఆధారపడి ఉందో గుర్తు చేసే ఒక హెచ్చరిక. ఒకవేళ రేపటి నుండి పెట్రోల్ లీటర్ 1000 రూపాయలు అయితే మీరు మొదట ఏం వదిలేస్తారు? మీ బైకా, ఆన్లైన్ ఫుడ్ ఆర్డరా, లేక వారంతపు షాపింగా? కింద కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, మరియు ఇలాంటి లోతైన విశ్లేషణ కోసం ఇమాజిన్ వర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.